ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధు పాన్ గేమింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఈ మధ్య టిప్స్ వీడియోస్ చేయడం తగ్గించా అంటున్నారు. ఇక మీద నుంచి మన ఛానల్లో టిప్స్ వీడియోస్ అయితే ఎక్కువగా వస్తాయి. అండ్ మీకు ఇంకా ఎటువంటి గన్స్ మీద కానివచ్చు, ఇంకా దేని మీద టిప్స్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా దాంతోపాటు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే టోటల్గా మా స్క్వాడ్ మొత్తం కలిపి మేము వచ్చేసరికి 30 kills అయితే చేస్తాం. దాంట్లో నాకు వచ్చేసరికి 14 kills అనమాట. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే కింద మన ఫ్రెండ్స్ ఛానల్స్ లింక్ అయితే ఇచ్చేసాను అనమాట. లింక్స్ 2 ఛానల్ లింక్స్ ఇచ్చాను. వాటిలో అలోక్ అండ్ కొన్ని డైమండ్స్ కూడా గివ్ అవే ఇస్తున్నారు, పవన్ బై గేమింగ్ వైట్ అండ్ అదేవిధంగా ఏకే గేమర్స్ అని. వెళ్ళి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కామెంట్ చేయండి ఎలా ఇస్తారని అంటే. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనం టిప్స్ వీడియోస్లోకి వచ్చేసా కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెయిన్గా స్కానర్ అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది చేస్తున్న తప్పు అయితే అదే అనమాట. స్కానర్ యూజ్ చేయకపోతే మీకు ఏమవుతుందంటే ఎనిమీస్ లొకేషన్ అయితే అర్థం కాదనమాట. అంటే ఇప్పుడు ఎనిమీస్ ఎక్కడెక్కడ దిగుతారు ఏంటి. ఇప్పుడు చూడండి, నేను క్లాక్ టవర్లో దిగుతున్నా. మ్యాక్సిమం స్కానర్ పెట్టుకోవడం వల్ల ఎనిమీస్ ఏ డైరెక్షన్లో దిగుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది వరకు ఏంటంటే ముక్కు ఏ సింబల్లో ఉంటుందో అటువైపు ఎనిమీస్ చూస్తున్నారని. ఓకేనా? అంటే పైనుంచి కింద దిగేటప్పుడు కాదు, ఒకవేళ గన్స్ కొట్టుకునేటప్పుడు కానీ. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కొద్దిగా సేఫ్ ఏరియా అండ్ దిగేటప్పుడే గన్ను మీద దిగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని దిగేటప్పుడే గన్ను మీద దిగితే వెంటనే మీకు ఏంటంటే అటాక్ అంటే మూమెంట్ వెంటనే దొరికిద్ది అనమాట ఎనిమీని కొట్టడానికి. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఏంటంటే లేట్గా ల్యాండ్ అయ్యారు. మీకు కూడా ఇంకోటి చెప్పాలి, చాలామంది లేట్ ల్యాండింగ్ చేస్తున్నారు అనమాట. మీరు ఏం చేయాలంటే కొన్ని మ్యాచెస్ క్లాసిక్స్లో మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అవ్వండి. ఏంటంటే కొద్దిగా అంటే ఎక్కడి నుంచి దిగితే కరెక్ట్గా మనం క్లాక్ టవర్ కానివచ్చు, పీక్ కానివచ్చు, ఏదైనా లూట్ ఉండే ఏరియాలోకి కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి దిగాలి. ఈ విధంగా అయితే మీరు ముందుగా ప్లాన్ చేసుకొని అయితే దిగాలన్నమాట. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే క్లాక్ టవర్ వచ్చేంత వరకు ఫ్లైట్లో నుంచి దిగారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు లేట్ ల్యాండింగ్ అవడం వల్ల ఫస్ట్ వేరే వాళ్ళు ప్రో ప్లేయర్స్ ఎవరో ఒకరు దిగేసి ఉంటారు, వాళ్ళు గన్ను పెట్టుకొని రెడీగా ఉంటారు, రారా నాయన కొట్టేద్దామని. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేట్ ల్యాండింగ్ అనేది ఉండకూడదు. అండ్ రెండోది స్కానర్ పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఒకవేళ మీకు లేట్ ల్యాండింగ్ అయినా కానీ ఎనిమిస్ నుంచి కొంచెం దూరం వెళ్ళండి. ఓకేనా? వాళ్ళ దగ్గర నుంచి మినిమం ఒక 100 meters దూరంలో దిగడానికే ట్రై చేయండి. వీళ్ళలాగా వచ్చి ఎనిమిస్ ఉన్నారు లేదని చూసుకోకూడదు ముందుగానే. కానీ ముందుగానే అందుకే స్కానర్ పెట్టుకోవాలి. స్కానర్ పెట్టుకోకపోవడం వల్ల వీళ్ళు ఏంటంటే దిగేంత వరకు చూడలేదన్నమాట ఎనిమిస్ ఎలా ఉన్నారేంటని, ఎక్కడ ఉన్నారేంటని. కానీ అండ్ ఇంకోటి, ఈ విధంగా టవర్లో ఉన్నప్పుడు మాత్రం గ్రెనేడ్ వేసి అయితే రష్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను గ్రెనేడ్ వేసాను, బట్ అది కొద్దిగా పక్కకి వెళ్ళింది. ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను గ్రెనేడ్స్ ఏ విధంగా వేసి ఎనిమిస్ అయితే కిల్ చేయాలి. మొత్తానికి అయితే వీడు టవర్లో ఉన్నాడు, గన్ ఉందా లేదో పాపం. అయ్య బాబోయ్, నూబుగా వీడు. అరే, కొట్టడానికి కూడా ట్రై చేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎలా వస్తున్నాడు లాల్గాడు. చంపేద్దాం ఇంకా. ఏదో ఒక్కొక్కటి వస్తారు అప్పుడప్పుడు నూప్స్, అంతేగాని ఎక్కువ మంది నూప్స్ అయితే రారు మనకి. అరే డింగరాజు ఆగరా, కామెడీగా ఉన్నాడు వీడు, కామెడీ పీసు. కొడతాడు, అమ్మో కొడుతున్నాడు, కొడుతున్నాడు, లేపేస్తాను నేను. అమ్మో 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 చంపేస్తున్నాడు ఫ్రెండ్స్. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, నూప్సే కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ ఫిస్ట్ ఉంది అనుకోండి వాళ్ళ దగ్గర, క్లా పెట్టుకొచ్చాడు అనుకోండి, రెండు దెబ్బలు తగిలితే చచ్చిపోతాం. అందుకే ఎనిమీస్ ప్రో ఆర్ నూబ్ మనకు అనవసరం. మనది ఏంటంటే కొట్టేస్తూ ఉండాలి. ఓకేనా? ఎప్పటికప్పుడు రష్ చేస్తే వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఒకే ప్లేస్లో ఉండకండి. ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉంటే ఎంతమంది ఎనిమిస్ వస్తారు మనకు తెలియదు. అండ్ మ్యాక్సిమం అందరూ పుష్ చేసే వాళ్ళు ఉంటారు, రష్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడు ఒక టీంనే డిఫీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు సేఫ్ ఆడుతూ ఉన్నారనుకోండి, టీమ్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట లాస్ట్ జోన్కి వచ్చేటప్పటికి. అండ్ ఇంకా అదే రష్ ఆడుతూ ఉన్నారనుకోండి, ఒక్కొక్క టీమే తగులుతుంది కాబట్టి ఈజీగా అయితే మేనేజ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్లూ వాల్ దొరికితేనే ఓపెన్ ఏరియాలో రష్ చేయండి. లేకపోతే కనుక హౌసెస్ కానీ ఏదైనా మీకు మినిమం కవర్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మీరు ఏం చేస్తారంటే జీబు అవాయిడ్ చేసేయండి. ఓకేనా? చాలామంది నేను చూస్తున్నాను జీబ్ వేసుకొని తిరిగేస్తున్నారు. బట్ ఎందుకంటే జీబ్లో ఉండేంటే పొరపాటున ఒక 4 కొట్టారనుకోండి, ఎక్కువ డ్యామేజ్ అయిపోద్ది. అదే మీరు ఇటువంటి బ్లాక్ కలర్ కార్ కానివచ్చు, బ్లూ కలర్ కార్ ఉంటాయి కదా, ఎనప డబ్బా కారు, సాధారణ వేసుకొని అయితే మీరైతే రష్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా, మీ దగ్గర మినిమం లూట్ ఉండాలి. ఏంటంటే ఒక వెస్ట్ ఏదైనా పర్వాలేదు, బట్ ఒక గ్లూ వాల్ ఉంటే మాత్రం ఓపెన్ ఏరియాలో దిగండి. ఓకేనా? అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా, క్యారెక్టర్ కాంబినేషన్ మాత్రం మంచిగా ఉండాలన్నమాట. మినిమం హై ఆటో పెట్టుకోండి. ఎందుకంటే మీరు షార్ట్ రేంజ్లో ఫైట్ చేసేటప్పుడు మాత్రం హై ఆటో బెస్ట్ అనమాట. అండ్ నేను వచ్చేసరికి ఎప్పుడు హై ఆటో అండ్ ఇప్పుడు మన జోసఫ్ గారిని తీసేసాను అనమాట, పొలమ పెట్టుకున్నాను. ఎందుకంటే లెవెల్ 1 బ్యాక్కి ఎక్కువ ఏరమ్మ పట్టట్లేదు. అందుకే మీరు కూడా పొలమ యూజ్ చేయండి. ఒక స్క్వాడ్లో ఉన్నప్పుడు పొలమ యూజ్ చేయండి. అండ్ సోలోలో ఉన్నప్పుడు అయితే మీకు అవసరం లేదు పొలమ, ఎందుకంటే ఒక్కొక్కనే కాబట్టి కొట్టేది. మినిమం మనకు ఒక 120 bullets సరిపోతాయి ఏరమ్మ.
అండ్ ఎప్పుడు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ప్లానింగ్ ఏంటంటే మీరు ఒకవేళ క్లాక్ టవర్లో దిగారు అయిపోయింది, సో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా రోజుల నుంచి ఆడుతుంటే సో ఇక్కడ దిగితే ఇంక ఇటు వెళ్ళిపోవాలి, పీక్లో దిగితే భీమశక్తి కానీ సో ఇటు కదిలిస్తే ఈ పోచినా కానీ రావాలి. సో ఈ విధంగా అయితే మీరు ముందుగా ప్లాన్ చేసుకొని అయితే గేమ్లోకి అయితే దిగండి. ఓకేనా, అప్పుడు మీకు ర్యాంక్ అనేది పుష్ అవుతుంటుంది. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీ టీంతో ఎప్పటికప్పుడు మీ కోఆర్డినేషన్ అనేది మంచిగా ఉండాలన్నమాట. మంచిగా లేకపోతే ఏంటంటే సో ఒక్కొక్కడు ఒక వైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి. సో అండ్ ఇంకోటి చాలామంది చేస్తున్న తప్పు ఏంట్రా అంటే సో గన్ స్కిన్స్ మాత్రం మంచిగా పెట్టుకోవట్లేదు అనమాట. మీ దగ్గర ఏ గన్ స్కిన్ ఉంటే ఆ గన్ స్కిన్ వాడడానికి ట్రై చేయండి. సో కానీ అది చెత్త గన్ స్కిన్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మీ దగ్గర గన్ స్కిన్ ఉందనుకోండి దానికి ఏదో కొద్దిగా స్పెషల్ పవర్ అయితే ఉంటుంది. నా దగ్గర ఇక్కడ చూడండి M1887 ఉంది. సో ఇదేంటి షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు బాగా ఎనిమిస్ని కొట్టడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు AN94. సో AN94 ఏంటంటే ఈజీగా చాలా బాగా హెడ్ షాట్స్ పడుతున్నాయి. సో మీకు అంటే వితౌట్ స్కోప్ అనమాట. వితౌట్ స్కోప్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే AN94 మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. సో AN94 మించిన గన్ అయితే లేదు వితౌట్ స్కోప్ అనమాట. విత్ స్కోప్ అయితే మీకు XM8 అండ్ స్కార్ కూడా బెస్ట్ అనమాట. అండ్ ఇప్పుడిప్పుడే కొత్తగా గేమ్ నేర్చుకుంటున్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా M4A1 యూజ్ చేయాలి. సో ఎందుకంటే M4A1తో నేర్చుకుంటేనే మీకు గేమ్ అయితే బాగా వస్తుంది అనమాట. ఓకేనా. M4A1 మీకు ప్రతి బుల్లెట్ తగులుతుంది. సో అంటే కొన్ని గన్స్ ఏమవుతాయి అంటే రీకాయిల్ అవుతూ ఉంటాయి, అంటే ఒక బుల్లెట్ లెఫ్ట్ ఒక బుల్లెట్ రైట్. బట్ M4A1 తీసుకుంటే మాత్రం స్ట్రైట్ ఒక పాత్రలు వెళ్ళిపోతుంటాయి అనమాట. సో అందుకే మీకు M4A1 బెస్ట్ గన్ అవుతుంది. ఓకేనా. M4A1లో మనకి ఇప్పుడు M4A1 డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ ఉంది. సో అది చాలా బెస్ట్ అనమాట. సో ఎవరైనా గన్స్ స్కిన్స్ కోసం ట్రై చేస్తుంటే ఆ గన్ స్కిన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఎప్పుడు మీరు బ్యాగ్లో చెత్త లేకుండా చూసుకోండి. ఓకేనా. సో ఎప్పటికప్పుడు మీ బ్యాగ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే చాలామందిని నేను చూశాను అనమాట. ఏంటంటే ఏ పడితే ఎక్కించేసుకుంటారు. మినిమం ఒక మెడికిట్లే ఒక 12-16 ఎక్కించుకుంటారనమాట. అన్ని మెడికిట్స్ మనం గేమ్ మొత్తం యూజ్ చేయలేం. సో మ్యాక్సిమం మనకి యూజ్ అయితే ఒక 8 అంతే 6. సో ఇన్ని మెడికిట్స్ చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనకి లూట్ ఎక్కువ కావాలి. సో అంటే మనకి ఇప్పుడు గ్లూ వాల్స్ ఎక్కువ పట్టుకోవాలి, అండ్ ల్యాండ్ మైన్స్ కానివచ్చు, గ్రెనేడ్స్ కానివచ్చు. ఓకేనా. సో గ్లూ వాల్స్ మాత్రం మీరు మినిమం ఎన్ని దొరికితే క్యారీ చేయండి. అండ్ ల్యాండ్ మైన్స్ ఒక 4 అండ్ గ్రెనేడ్స్ ఒక 6. సో ఎందుకంటే గ్రెనేడ్స్ మనం ఒక 2 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు గ్లూ వాల్కి అటువైపు ఇటువైపు వేయాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు గ్లూ వాల్స్ వేశారు, ఎదురు ఎనిమి గ్లూ వాల్ వేశాడు. సో చాలామంది ఏంటంటే ఎనిమికి లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ ఎప్పుడు ఎనిమికి లెఫ్ట్ సైడ్ అంటే మీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కొట్టడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ రైట్ సైడ్ నుంచి ఎనిమిని కొట్టడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా ఎనిమిస్ని కొట్టినప్పుడు అయితే కొద్దిగా ఎమోట్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎమోట్స్ చేస్తే మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. అండ్ చాలామంది చూస్తున్నారు భయపడుతూ ఆడుతున్నారు అనమాట. సో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టున్నాను. సో 1 ట్యాప్ డ్రాగ్ షాట్ ఎలా కొట్టాలి అండ్ ఎనిమిని ఎలా కన్ఫ్యూజ్ చేయాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్లూ వాల్స్ వేసినప్పుడు మనం ఎనిమిని కన్ఫ్యూజ్ చేస్తూ అయితే ఆడడానికి అయితే ట్రై చేయండి. సో ఒకే డైరెక్షన్ వెళ్ళకూడదు. సో కొద్ది దూరం లెఫ్ట్ కొద్ది దూరం రైట్. సో జిగ్జాగ్ మోషన్ అనమాట. సో జిగ్జాగ్ మూమెంట్ మెయింటైన్ చేస్తే ఎనిమిది దగ్గరకు అయితే వెళ్ళాలి. సో అప్పుడు ఏంటంటే మనకి తక్కువ డ్యామేజ్ అవుతుంది. అదే మీరు స్ట్రైట్కి వెళ్తున్నారు అనుకోండి, ప్రతి బుల్లెట్ మీకు తగులుతుంది. అదే ఒక 4 స్టెప్స్ లెఫ్ట్ 4 స్టెప్స్ రైట్ ఈ విధంగా వేసుకుంటూ వెళ్తే సో ఏదో ఒక బుల్లెట్ తగలడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో త్వరగా మనం ఎనిమిదిని రీచ్ అయిపోయి ఎక్కువ మనం ఎనిమిదిని అయితే కిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, సో ఫామ్ హౌస్ ఉంది కాబట్టి మీరు ఫామ్ హౌస్ని యూస్ చేయాలంటే మనకి అంత తలకాయ నొప్పి అనమాట. ప్రతిసారి ట్యాప్ చేస్తుండాలి. బట్ ఫామ్ హౌస్తో వచ్చే మనకి బెనిఫిట్ ఏంట్రా అంటే ఒక్కసారి ఫైర్ చేస్తే 3 బుల్లెట్స్ వెళ్తాయి. సో అక్కడ ఎనిమిది ఉన్నట్టయితే వెంటనే నాక్ అయిపోతాడు. సో మొత్తానికైతే ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ విధంగా ప్యాన్ యూస్ చేయండి. ఓకేనా. ప్యాన్ యూస్ చేస్తే మీకు ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎనిమిస్ మిమ్మల్ని వెనకాల నుంచి అటాక్ చేస్తున్నారనుకోండి, ప్యాన్కి తగిలితే ఎక్కువ డ్యామేజ్ అవ్వదన్నమాట. అదే ప్యాన్ లేదనుకోండి మనం తక్కువ డ్యామేజ్ అంటే ఇప్పుడు మీరు జోన్ అవతలు ఉన్నారు, ఎనిమిస్ జోన్ అవతలు ఉన్నారు. సో మీరు ఎనిమిస్ని కొట్టారు, బట్ ఎనిమిస్ గ్లూ వాల్ వేసుకొని ఉన్నారు. బట్ మీరేంటంటే జోన్ వస్తుంది కాబట్టి సో జోన్ లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. అటువంటి టైంలో ఏంటంటే ఎనిమిది మిమ్మల్ని వెనకాల నుంచి కొట్టడానికి అయితే ట్రై చేస్తుంటాడు. సో అలాంటప్పుడు మీకు ఇటువంటి ప్యాన్ ఉందనుకోండి, సో చాలామంది చూసాను అనమాట, ప్యాన్ ఎందుకు, ప్యాన్ అవసరం లేదు, సో అది ఉంటే చేతులు చిరాగ్గా ఉంటుంది, అందుకని ప్యాన్ యూస్ చేయని అంటారు. బట్ ప్యాన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే సో ఇప్పుడు జోన్ అవతలున్న ఎనిమిస్ మిమ్మల్ని కొడుతూ ఉంటే మీకు ఒక్క బుల్లెట్ కూడా తగదనమాట, మొత్తం ప్యాన్కే తగులుతుంది, తిట్టగడే అంటుంటుంది. సో అప్పుడు ఏంటంటే మీకు త్వరగా జోన్కి వెళ్ళిపోవచ్చు. జోన్ అడ్వాంటేజ్ మీరు తీసుకొని ఎనిమిస్ని అయితే కిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే జోన్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ బాగా ర్యాంక్ పుష్ చేస్తున్నారు అనుకోండి, జోన్ చివరి నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. జోన్ మధ్యలో నుంచి కాకుండా జోన్ చివరి నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జోన్లోకి వెళ్ళిపోయి అటాక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే జోన్లో ఉంటేనే మీకు కొద్దిగా అడ్వాంటేజ్ అనమాట. అదే జోన్ బయట నుంచి కొడుతూ ఉన్నారనుకోండి, జోన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ ఎనిమిస్ కొట్టే డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది. ఓకేనా.
అండ్ ఇంకోటి స్కోప్ ఇన్ స్కోప్ అవుట్ ఈ విధంగా కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎప్పుడు ఏంటంటే చాలామంది నేను చూసాను అనమాట, స్కోప్ ఇన్ వేసి కొడుతూ ఉంటారు, దగ్గర ఒక మ్యాగజైన్ అయిపోయిన తర్వాత స్కోప్ వేసి కొడుతూ ఉంటారు. బట్ అలా చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే రీకాల్ అవుతుంటుంది అనమాట కన్ను. సో అదే మీరు ఒక 5 బుల్లెట్స్ లేదా 10 బుల్లెట్స్ కంటే ఎక్కువ స్కోప్ వేసుకోవడానికి అయితే ట్రై చేయకూడదు. ఓకేనా, 10 బుల్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కోప్ తీసేయాలి. సో స్కోప్ ఇన్ స్కోప్ అవుట్. ఓకేనా, సో మినిమం ఒక 5 బుల్లెట్స్ అని వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్క బుల్లెట్కి స్కోప్ ఇన్ స్కోప్ అవుట్ చేశారనుకోండి డ్యామేజ్ తక్కువ అవుతూ ఉంటుంది. అదే మీరు మినిమం ఒక 5 బుల్లెట్స్. సో ఎందుకంటే మజిల్ యూస్ చేస్తుంటాం కాబట్టి మనం డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బుల్లెట్కి కొద్దిగా డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే మీరు ఏం చేయాలంటే స్కోప్ వేసి ఒక 5 బుల్లెట్స్ ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ స్కోప్ తీసేయాలి. ఓకేనా, అండ్ ఇంకోటి ఓకేనా, జంప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, జంప్ చేసి అంటే ఎక్కువసార్లు జంప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎనిమిది నిలబడిన పొజిషన్లో ఉంటే కనుక మీరు జంప్ చేసి ఫైర్ చేయండి. సో ఆటోమేటిక్గా హెడ్ షాట్ అయితే పడిపోద్ది. ఇప్పుడు వేసాం కదా, సో అదేవిధంగా. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్కి మీకు ఒక 60-70 మీటర్స్ కంటే దూరం అయితే ఉండకూడదు. ఎందుకంటే సో ఇప్పుడు చూడండి, నేను మినిమం 50 మీటర్స్ దూరంలో ఉన్నాను కాబట్టి వెంటనే వచ్చి అయితే గ్లూవాల్ వేసి అయితే రివైవ్ ఇచ్చాను. చాలామంది చూస్తున్నాను గ్లూవాల్స్ వేస్ట్ అవుతాయని గ్లూవాల్ వేసి కూడా రివైవ్ ఇవ్వరు అనమాట. మీరేం చేయాలంటే దయచేసి 1, 2, 3 గ్లూవాల్స్ అయినా, సో మనకి మ్యాక్సిమం 3 గ్లూవాల్స్తో మనం మొత్తం ఏరియాని అయితే కవర్ చేయొచ్చు. సో మన చుట్టుపక్కల ఎవరు ఎనిమిస్ కొట్టకుండా. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 3 గ్లూవాల్స్ అయితే మనం ఎనిమిస్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే ఒక రౌండ్ లాగా మనం గ్లూవాల్స్ వేసేసి అయితే కాపాడచ్చు. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎప్పుడు మెడికిట్స్ ఉన్నాయా, లేకపోతే ఆమో ఉన్నాయా, లేకపోతే గ్లూవాల్స్ ఉన్నాయా, లేదా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలన్నమాట. సో అప్పుడే మీకైతే మంచి టీమ్ కోఆర్డినేషన్ ఉన్నట్టు అనమాట. సో అందుకే మంచి టీంని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఎప్పుడు అంటే మీకు మంచి టీం లేకపోయినా మీరు ఏం చేస్తారంటే డైలీ ఒక స్క్వాడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే స్క్వాడ్తో ఆడుతూ ఉండండి. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు మాటలు కూడా అనవసరం అనమాట. ఆటోమేటిక్గా మీరు ఎక్కడున్నా మీ స్క్వాడ్ అయితే మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒకవేళ నాక్ అయినప్పుడు కానీ, సో ఓకేనా, మీకు డ్యామేజ్ అయినా కానీ, సో ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట నువ్వు ఎలా కొడతావు ఏంటి. సో నువ్వు కొట్టగలవా, లేకపోతే నువ్వు ఇటువైపు ఉంటే వాళ్ళు ఎటువైపు రావాలి. సో అదనమాట. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టవర్లో ఉన్నప్పుడు ఎనిమిస్ మీరు ఏం చేస్తారంటే రౌండ్ అప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. స్ట్రైట్గా అయితే వెళ్ళకూడదు అనమాట. సో ఓకేనా, స్నాపర్ టవర్ ఎక్కడన్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్ అయితే నాకు అయిపోయాడు. బట్ మేము వచ్చేసరికి చాలా లాంగ్లో ఉన్నాం. అండ్ ఇలాంటి టైంలో అందుకే చెప్పేది, సో ఎందుకంటే టీంతో కలిసి ఆడుతూ ఉండాలన్నమాట. సో అంటే కిల్స్ కోసం వెళ్ళిపోవచ్చు, బట్ ఓకే, బట్ టీంతో ఉంటే ఏంటంటే కనీసం మిమ్మల్ని కొట్టిన ఎనిమిస్నైనా కొట్టడానికి అయితే అవకాశం ఉంటుంది కదా. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీంతో ఉండాలన్నా. ఇంకోటి ఏంటంటే, సో ఈ విధంగా డేంజర్ జోన్ ఉంటుంది కదా. సో ఈ డేంజర్ జోన్ చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. ఒక కార్ అయితే వేసుకొని డేంజర్ జోన్లోకి అయితే వెళ్ళకండి. సో నేను చాలాసార్లు అంటే నాకైపోయాను అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఒక్కోసారి బ్లాక్ కలర్ కార్ ఉంటుంది కదా, అది వేసుకొని వెళ్ళాను, ఫసక్ అయిపోయాయి వెంటనే. సో అంటే ఎనిమిస్ చేతిలో కిల్ కాకుండా నా అంతా నేను ఎలిమినేట్ అయిపోయినట్టు ఉంది. సో అది చాలా బాధాకరం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎనిమిస్ అయితే ఉన్నట్టున్నారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్స్ వేసుకొని అయితే ఎనిమిస్ దగ్గరికి వెళ్ళకండి. ఇటువంటి కార్స్ ఓకేనా, సో మాస్టర్ ట్రక్ కానివచ్చు, జీప్ కానివచ్చు, ఇటువంటివి వేసుకెళ్తే ఏంటంటే ఎనిమిస్కి కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ ఇస్తారనమాట. అదే మీరు ఒక మాస్టర్ ట్రక్ అంటున్నా, బ్లూ కలర్ కారు, బ్లాక్ కలర్ కారు ఉంటాయి కదా, ఇవి వేసుకెళ్తే ఏంటంటే మీకు తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, అండ్ ఒకటి గ్లూవాల్స్ పెట్టుకొని అయితే రష్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఓకేనా, స్కానర్లో ఉన్నప్పుడైతే మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది స్కానర్లో ఉండడానికి భయపడుతుంటారు. బట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టి స్కానర్లో ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ స్కానర్లో ఎక్కడెక్కడ ఎనిమిస్ ఉన్నారో తెలిసిపోద్ది. ఒకవేళ మీరు స్కానర్ బయట ఉన్నా కానీ స్కానర్లోకి వచ్చి అయితే చూడాలి. ఓకేనా, ఎందుకంటే ఎనిమిస్ ఎక్కడెక్కడ ఉన్నారో ఈజీగా అర్థమైపోద్ది. సో దాన్ని బట్టి మనం మూమెంట్ ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది కొద్దిగా తొందరగా అయితే నిర్ణయించుకోవచ్చు అనమాట. అండ్ ఓకే, ఇక్కడ మనకి ఎనిమిస్ అయితే స్పాట్ అయిపోయారు. సో ఇది కొద్దిగా మంచి స్క్వాడ్ అనమాట. అండ్ ఇంకోటి, సో ఓపెన్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే గ్లూవాల్ ఉండాలన్నమాట, చెప్పాను కదా. సో గ్లూవాల్ లేకపోతే ఓపెన్ ఏరియాలోకి వెళ్ళకూడదు. అండ్ హెడ్ అయితే పడిపోయింది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది సైలెన్సర్ యూస్ చేసి కొడదాం అనుకుంటున్నారు. సో ఈ మధ్య సైలెన్సర్ గ్లిచ్ ఏంట్రా అంటే, సో హెడ్ షాట్ కొడుతుంటే పడట్లేదు అనమాట. అదే మజిల్ పెట్టి కొడుతుంటేనే హెడ్ షాట్ రెడ్ కలర్ చూపించినా కానీ పడుతుంది. సో మీరు కూడా దయచేసి సైలెన్సర్ యూస్ చేయకండి, మజిల్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మజిల్ యూజ్ చేసేది మనకి యాక్యురేట్గా డ్యామేజ్ అయితే చూపిస్తుంది. అదే సైలెన్సర్ అనుకో కొద్దిగా తప్పుగా అయితే చూపిస్తుంది అనమాట డ్యామేజ్. సో ఇప్పుడు చూడండి, వాళ్ళు తెలివి కాకపోతే, సో అందుకే టీంని వదిలేసి అయితే రాకూడదు. ఇక్కడ చూడండి, వీడేదో కొట్టేద్దాం అనుకుంటున్నాడు, బట్ మేము ఇద్దరమే ఉన్నాం అనుకుంటాం. బట్ వాడికి తెలియదు మనం అవతల వైపు టీం ఎంతమంది ఉన్నారో తెలియకుండా అయితే మీరు రాకూడదు. సో ఇప్పుడు వాడు చూడండి, సో మేము బ్యాకప్ వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ ఎనిమిది ఉన్నాడని మాకు తెలిసిపోయింది. సో మొత్తానికి కార్ అయితే కొట్టేసాం. సో ఎనిమిదికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేయాలి.
సో బచ్చాగాడు వాళ్ళ స్క్వాడ్ని వదిలేసి అయితే పక్కకు వచ్చేసాడు. సో అలా ఎప్పుడు రాకూడదు, ఎందుకంటే ఎక్కువ కిల్స్ కోసం కకృతి అయితే పడకూడదు. ఎందుకంటే మనకు బూయా మిస్ అయింది అనుకోండి, సో మన టీంకి మన నుంచి ఏమి ఇవ్వలేము అనమాట. సో అందుకే మన టీం నుంచి మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం మన టీంతోనే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు నూబుగాలు కాకపోతే ఒక్కొక్కసారి వస్తున్నారు అనమాట. ఓ ప్రో ప్లేయర్ అనుకుంటా, సెకండ్ సీజన్ లెట్ పాస్. సో మొత్తానికైతే హెడ్ షాట్ పడిపోయింది. సో అందుకే మినిమం ఒక 100 మీటర్స్ ఆర్ 70 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మీరు స్కోప్ వేసి కొట్టకండి, వితౌట్ స్కోప్తోనే కొట్టేసేయండి. ఏ గన్ ఉన్నా పర్వాలేదు, ఒక లాంగ్ రేంజ్ కానీ ఏ గన్తో అయినా వితౌట్ స్కోప్ ఏంటంటే మీరు వెంటనే గ్లూ వాల్ వేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. వితౌట్ స్కోప్ కొట్టదు అనుకోండి, మీకు ఒక 2-3 సెకండ్స్ లేట్ అవుతుంది, ఆ లోపల మీకు హెడ్ షాట్ అయితే పడిపోద్ది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది చేస్తుంది తప్పు అయితే అది. సో వితౌట్ స్కోప్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు ఇప్పుడు ట్రైనింగ్ మోడ్ ఉంది, సో ట్రైనింగ్ మోడ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు ఇంకా లైక్ చేయకపోతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసరికి టార్గెట్ 4K లైక్స్ టార్గెట్. అండ్ ఇంకా మీరు మనీ ఎర్నింగ్ యాప్ గురించి అంటే వింజో గోల్డ్ అనే ఒక మంచి అప్లికేషన్ ఉందన్నమాట, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో మనీ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా వింజో గోల్డ్ యాప్ అయితే ఎక్కించుకోండి. సో ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. సో మొత్తానికి ఇంకా మనకి 7 ప్లేయర్స్. సో నాకు వచ్చేసరికి 13 కిల్స్ వచ్చేసినాయి. సో ఐఎమ్ హ్యాపీ. సో ఎందుకంటే మనకి టీం కోఆర్డినేషన్ మంచిగా ఉంది. ఓకేనా, టీంతో మనం కలిసిమెలిసి ఆడుతున్నాం కాబట్టి సో మనకి ఎక్కువ కిల్స్ వచ్చేస్తాయి, అండ్ టీంకి కూడా ఎక్కువ కిల్స్ వచ్చేస్తాయి. సో అదే టీంతో లేకుండా ఇప్పుడు కింద స్క్వాడ్ చూసారుగా, ఒక్కొక్క కార్ వేసుకొని వచ్చేసాడు, ఒక్కోసారి నాకైపోయాడు. అదే అనమాట మంచి టీం కోఆర్డినేషన్ లేకపోవడం. సో టీంతో కలిసిమెలిసి ఆడకపోతే అలాగే జరిగింది. సో అందుకే ఒకవేళ మీరు కార్ వేసుకోవాలి రానున్నా 2-2గా అయితే వెళ్ళాలి. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2-2గా వెళ్ళండి కానీ సోలాగా అయితే వెళ్ళద్దు. ఎందుకంటే 2-2గా వెళ్తే కనీసం మీకు ఒక రివైవ్ అవ్వడానికన్నా ఒకడు అన్న ఉంటాడు. సో అదనమాట. అండ్ నేను చెప్పాను కదా వితౌట్ స్కోప్తోనే కొట్టడానికి అయితే ట్రై చేయండి అని. సో ఓకేనా, వితౌట్ స్కోప్తో కొట్టడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు మీకు ఒక 50-60 మీటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు, అదే మీకు ఒక 100-120 ఆ రేంజ్లో ఉంటే మాత్రం స్కోప్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూద్దాం. అండ్ చూడండి, నేను ఇప్పుడు లోపలికి వెళ్దాం అనుకున్నా, బట్ అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. సో ఒకసారి చూసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇళ్లలో కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలామంది ల్యాండ్ మైన్స్ చెక్ చేయట్లేదు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ మైన్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు. కానీ ఏదైనా స్నైపర్ టవర్ ఉంటాయి కదా, అటువంటి వాటి దగ్గరకైనా. ఓకేనా, ఈ మధ్య కార్ దగ్గర కూడా పెడుతున్నారు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కైతే ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ.